ఆహా, ఏమి రూపమో, ఎంత సౌందర్యమో! ఇక ఈ సుందరి మాదే కావాలి, మాదే కావాలి. సేవక, నీవు ఈ అపూర్వ సుందరి గురించి తెలియజేసి నాకొక గొప్ప ఉపకారం చేశావు. ఇక పద, ఆమెను నాదాన్ని చేసుకోవాలి. దాడి చేయండి. నంది, నీవు జాగరూకుడవై ఆ దుష్ట దైత్యులను ఎదిరించు. ఎవ్వరూ లోనికి రాకూడదు. తమరు నిశ్చింతగా ఉండండి మాత, మేము ఎవరిని లోనికి రానివ్వం. జాగ్రత్త! అకస్మాత్తుగా ఈ విపత్తు ఎలా కలిగింది దేవి? పరమేశ్వరులు కూడా ప్రస్తుతం ఇక్కడ లేరు కదా. ఆయన నన్ను హెచ్చరించి మరీ వెళ్ళారు. త్వరలోనే కైలాసంపై విపత్తులు కలిగే అవకాశం ఉందంటూ. ఆయన చెప్పినది నిజమే అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది? అయితే మనల్ని ఎవరు కాపాడతారు? ఇక ఆ పరమేశ్వరుడు పాశుపత వ్రతం మానివేసి మనని కైలాసాన్ని రక్షించేందుకు వచ్చేయవలసిందే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సైనికులారా, నందిని ద్వారం నుంచి నెట్టండి. ఓం నమః శివాయ. స్వామి, కైలాసంపై పెద్ద ఆపద వచ్చి పడింది. ఆలస్యం పనికిరాదు. వెంటనే విచ్చేయండి. బహుశా పరమేశ్వరుడు తన పాశుపత వ్రతాన్ని త్యజించి మనల్ని రక్షించడానికి ఇక రారేమో. అయితే నేను బ్రహ్మను, మహావిష్ణువును ఆవాహన చేయవలసిందే. ఆ చేసేదేదో వెంటనే చేయండి. ఓ జగతికే సృష్టికర్త బ్రహ్మదేవా! దేవి పార్వతి, తమరు చింతించకండి. మేము తమను రక్షించటానికి శీఘ్రమే కైలాసానికి వస్తున్నాము. ఓ జగత్ పరిపాలక శ్రీ మహావిష్ణు! దేవి పార్వతి ఆపదలో ఉంది. పుత్ర గణేశ! పుత్ర కార్తికేయ! కుమారస్వామి! పార్వతీదేవి ఆపదస్థితిలో ఉన్నట్టుంది. అవును బ్రహ్మదేవ, పరమేశ్వర్లు ప్రస్తుతం కైలాసంలో లేరు. ఆమె నన్ను కూడా పిలిచింది. అంధకుడి ఉన్మాదం అత్యాచారాల చరమస్థాయిని చేరుతోంది శ్రీహరి. మనం కైలాసానికి వెళ్ళి మన దైవిక శక్తులను ప్రయోగించవలసి ఉంది. అలా చేయవలసిన సమయం వచ్చేసింది బ్రహ్మదేవ. బ్రాహ్మణి, ఐంద్రి,
వైశ్వానరి, యామ్య, వాయవి, నారాయణి, నైరుతి, యక్షేశ్వరి, గారుడి, అదిగో గుహ వెలుపల అంధకుడి సేన శివగణాలతో యుద్ధం చేస్తోంది. వెళ్ళండి, ఆ అసురులపై దాడి చేయండి. ఓం నమ శివాయ. దైత్య గురు, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇదిగో చూడు, ఇదిగో చూడు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. కైలాసంలో అసురసేనకు అవమానము, పరాజయము కలిగింది. ఇటువంటి పరాభవ సంకేత పరిస్థితుల్లో నీ అసురులకు సహాయం చేయకపోతే ఈ లోకంలో అసురుల ఉనికి శాశ్వతంగా ముగిసిపోతుంది. దైత్య గురు, ఏమైంది మీ యొక్క మృత సంజీవని విద్య? మీరు అసురులను కాపాడుతానని మాట ఇచ్చారుగా, ఇంకా అసురులను కాపాడండి. మీ మృత సంజీవని విద్యతో చనిపోయిన అసురులను బ్రతికించండి. నేను రాక్షసుల శ్రేయోభిలాషిని, వారి శుభాన్నే కోరుకుంటాను. కాని నేను అసహాయుణ్ణి. అసహాయులా? ఎందుకు అసహాయులు? అసురులకు సహాయపడి వారిని రక్షించి పునర్జీవితులను చేయడంలో మీరు అసహాయులా? చెప్పండి, అసహాయులు అవడానికి ఏముంది ఇందులో? ఎందుకు అసహాయులయ్యారు? దైత్య గురువునని చెప్పుకుంటారే, వారికి సహాయం చేయడానికి మాత్రం మీరు అసహాయులా? పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించండి దితి. అంధకుడు పార్వతీమాతను కామవాంఛతో చూసి అవినీతితో కూడిన పాపకార్యం చేశాడు. ఇతడి సర్వనాశనం నిశ్చయమే. నీవు మరచిపోరాదు, ఈ మృత సంజీవిని విద్య నేను పరమేశ్వరుడి నుంచే పొందాను. ఈ విద్యను ఉపయోగించడం శివుడుండే కైలాసంలో వీలవదు. అక్కడ అసురులు మృతి చెందిన అలా చేయడం అనేది శివద్రోహమే. అలా చేయకపోవడం దైత్యద్రోహం అనిపించుకోదా? మీకు శివుని చింతయే, కానీ మన జాతి చింత లేదు. ఇప్పుడు అంధకుడు ఒక్కడే దైత్య వంశానికి వారసుడు. ఇతడు దక్కకపోతే ఇక దైత్య వంశమే మిగలదు. అందువలనే ముందు వెనకలు నీతి నియమాలు యోచించక అసుర సైనికులను బ్రతికించి ఇక వారిని రక్షించడమే మీకు పరమధర్మం. అది సంభవం కాదు. అదే సంభవం కావాలి, లేకుంటే పరిణామం మీకు హితం కలిగించదు. దైత్యగురు, విషమ పరిస్థితి, మనం కష్టాల్లో ఉన్నాం. మీరేదైనా చేస్తేనే గాని మనకు లాభం లేదు. ఫలితం తమకే మంచిది.
బహుశా కైలాసం వెళ్ళక తప్పదేమో. వేరేమీ మార్గం లేదు. భక్తవత్సలుడు పరమేశ్వరునికి చూడండి గురుదేవా, రండి చూడండి మన సేనకు ఎలాంటి దుర్గతి పట్టిందో. జయ మృత్యుంజయ మహాదేవ. వెళ్ళు, నీ సిద్ధిని ప్రాప్తించుకో. మృతి చెందిన అసుర సైనికుల్ని పునర్జీవితుల్ని ఎవరు చేశారు? శుక్రాచార్యుని మినహాయించి ఇంకెవరూ ఈ పని చేయలేరు. వెళ్ళు నంది, వెంటనే శుక్రాచార్యుని పట్టుకుని మా తపస్యా స్థలానికి తీసుకురా. తమ ఆజ్ఞ పాటిస్తాను, వెంటనే తీసుకొస్తాను. నంది, నన్ను ఎక్కడికి లాక్కెడుతున్నావు? అంధకాసురా, గురుదేవా, అంధకాసురా! గురుదేవా, వదులు, వదులు, అయ్యో వదులు, అయ్యో నంది వదులు. తమరి ఆజ్ఞ నిర్వర్తించాను పరమేశ. నేనేం అపరాధం చేశాను పరమేశ? శుక్రాచార్య, నీవు మేమిచ్చిన మృత సంజీవిని మంత్ర ప్రయోగాన్ని మాకు విరుద్ధంగా చేశావు. అందువల్ల మేము నిన్ను ప్రాణాలతో వదలము. జాగ్రత్త అందక. వారి దుష్టుడా, వికృత దేహం గలవాడా, మనిషివి కావు, పశువు కావు, ఎవడు రాని తండ్రి. మాతృదేవో భవ, పితృదేవో భవ. పుత్ర కార్తికేయ, పుత్ర గణేశ, మీ ఇద్దరిని చూడాలని నా మనసు ఎంతో కలవరపడింది. ఓ శివశంకర దయ చూపండి, ఓ పరమేశ దయ చూపండి. ఓ శివశంకర, తమ మహిమను అర్థం చేసుకోలేక అజ్ఞానం వల్ల నేనేమో తమరి ఎదుట ఏవేవో దురాగతాలు చేశాను. మాత జగదంబను కామవాంఛతో చూశాను. ఇంకా ఎన్నో ఘోర పాపాలు అపరాధాలు చేశాను. తమరు నన్ను దండించడానికి చేసినవన్నీ ఉచితమే. కానీ ఇక ఓ శివశంకర, నాకు తమ కృపను వరంగా ఇవ్వండి. నాకు కొత్త దృష్టిని ప్రసాదించండి. దానితో నేను పార్వతీమాతను కేవలం మాతృదృష్టితో చూస్తాను.
ఇంకా నిత్యము తమకు భక్తుడనై ఉండిపోతాను. ఓ శివశంకర, నా హృదయంలోని సమస్త వైరభావాలు సమాప్తం కావాలి. నేనింకా శాంత చిత్తుడనైపోయి తమన్ని స్మరిస్తూ ఉండాలి. ఇలా తమ గణాలతో పాటు నివాసం చెయ్యాలి. ఓ శివశంకర, తమ నుంచి ఉత్పన్నమైన ఈ దుర్మార్గుడైన పుత్రుణ్ణి క్షమించండి. క్షమించండి శివశంకర, క్షమించండి. నేను తమ చరణాలకు పదే పదే ప్రణామం చేస్తాను. స్వామి, అంధకుడి మనస్సు పశ్చాత్తాపపు అశ్రువులతో స్వచ్ఛమై క్షాళనమైపోయింది. ఇంకా తమరితని క్షమించండి స్వామి. దేవి పార్వతి, మా ఉదరంలో శుక్రాచార్యుడు కూడా ఈ ప్రకారంగానే క్షమయాచిస్తున్నాడు. శివశంకర క్షమించండి. శివశంకర క్షమించండి. పరమేశ, శివశంకర నన్ను క్షమించండి. నా అపరాధాన్ని క్షమించండి. పరమేశ, పరమేశ నన్ను ఈ స్థితి నుంచి విముక్తులు చేయండి. విముక్తులు చేయండి పరమేశ, పరమేశ విముక్తులు చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేము అంధకుణ్ణి శుక్రాచార్యుణ్ణి క్షమించి ఇంకా వారికి కోరిన వరాలనిస్తాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పరమేశ్వరునికి జై, పార్వతీమాతకు జై. పశ్చాత్తాపం వల్ల నిజంగానే నీ హృదయం నిర్మలమైపోయింది. ఇక మా శివగణంలో నీకొక ప్రత్యేక స్థానం లభించింది. ఇక నుంచి నీ జీవితం అసురులందరికీ ఒక ఆదర్శంగా రూపొందాలి. దైత్యుల అన్యాయపూరిత వైఖరిని త్యజించి నీవు మా భక్తుడు, మా శిష్యుడయ్యే అర్హతను సంపాదించుకున్నావు. శుభం పొందు. పరాత్పర శ్రీ మహావిష్ణు, ఓ సృష్టికర్త బ్రహ్మదేవా, తమరు తమ శక్తుల ద్వారా అసురులను సర్వనాశనం చేయడంలో మాకు సహాయం చేశారు. అందుకుగాను నేను తమకు రుణపడ్డాను. ఇందులో రుణం ఏముంది? దుష్టులను దండించటం మా త్రిమూర్తుల నియమం. ఈ అసుర శక్తుల నాశనము, ధర్మాన్ని ధర్మాత్ములను రక్షించడము మా త్రిమూర్తుల ప్రధాన కర్తవ్యం. పరాత్పరుడు శ్రీ మహావిష్ణువుకు, సృష్టికర్త బ్రహ్మదేవులకు, భక్తవత్సలుడు పరమేశ్వరునికి, పార్వతీమాతకు జై.